ఉక్రెయిన్ రష్యాలోని ఒకప్పటి భాగం. అయితే ఆ తర్వాత కాలంలో యుఎస్ఎస్ఆర్ డివైడ్ అయిపోయినటువంటి సందర్భంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక దేశంగా అయిపోయింది. అట్లాంటిదే ఉక్రెయిన్ కూడా. అట్లాంటి ఉక్రెయిన్ తర్వాతన నాటోలో సభ్యదేశం అవుదాం అనుకుంది, యూరోపియన్లో సభ్యదేశం అవుదాం అనుకుంది. అవి రెండిట్లలో అవ్వడానికి వీల్లేదని విడిపోయే రోజున, అది దేశంగా ఏర్పడే రోజున సంతకం పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇంతకాలం ఆగితే క్రమంగా అది ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ వచ్చాక వాడిలో ఈ ఆశను రేకెత్తించారు, పెంచి పోషించారు. ఆ కమిడియన్ కాస్తే ఇది సాధ్యమేని అనుకున్నాడు. వాస్తవంగా ఆ రెండు కూటముల యొక్క నిబంధనల్లో ఏముందంటే, ఏ దేశంతో అయితే లిటిగేషన్ లేనటువంటిది, భౌగోళికంగా వాళ్ళతో సాన్నిహిత్యం కలిసి ఉన్నటువంటి వాటికి మాత్రమే అది వర్తిస్తుంది. కానీ భౌగోళికంగాను వీళ్ళతో సంబంధం ఉన్నటువంటిది కాదు. వాళ్ళ రూట్ వేరు, వీళ్ళ రూట్ వేరు, ఉక్రెయిన్ భాష వేరు, యూరోపియన్ భాష వేరు, అదే సందర్భంలో నాటో భాష వేరు, వీళ్ళ భాష వేరు. కానీ అక్కడ కలిసిపోయిందనేసి వాళ్ళు చెప్పడం, ఈయన ఒప్పుకోవడం, ఫైనల్గా వచ్చేటప్పటికి అందులో చేరిపోతే